బాబా వెంగ అతని జోస్యం నిజమయ్యే టైం వచ్చిందా అంటే అవును. ప్రపంచవ్యాప్తంగా వరుస భూకంపాలతో అది నిజం అనే సందేశం అయితే వస్తుంది. చిన్నప్పటి నుంచి అందురాలైనటువంటి బాబా వెంగ దశాబ్దాల క్రితమే ఎన్నో ప్రవచనాలు చేశారు. వారి మాటలు ఇప్పుడు నిజమని నమ్మే సమయం అయితే వచ్చింది. 2025 సంవత్సరానికి కొన్ని భయానక అంచనాలను కూడా వేశారామె. గత కొన్ని రోజులుగా భారతదేశంతో సహా ప్రపంచంలోని ఇతర దేశాలలో దీనికి సంబంధించిన గ్లింప్స్ కూడా కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో వినాశకరమైన భూకంపాలు సంభవిస్తాయని బాబా వెంగ చాలా సంవత్సరాల క్రితమే చెప్పారు. దీనివలన విస్తృత విధ్వంసం జరుగుతోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతారు. ఈరోజు అదే నిజమైందేమో. ఎందుకంటే గత కొన్ని రోజులుగా అమెరికా నుండి ఆసియా ఖండం వరకు భూకంప ప్రకంపనలు సంభవించిన విషయం మనకు తెలిసిందే. భారతదేశంలో కూడా ఢిల్లీ, బీహార్, బెంగాల్లో భూమి కంపించింది. అలాంటి సమయాల్లో బాబా వెంగ ప్రవచనం నిజమయ్యే సమయం వచ్చిందా అని ఎవరైనా ఆందోళన చెందితే అది నిజమే అని కూడా చాలామంది చెబుతున్నారు. అంతెందుకు, మన తెలంగాణ ప్రాంతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో భూకంపం వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. నిజానికి కంటి చూపు లేకపోయినా భవిష్యత్తు సంఘటనల గురించి భవిష్యవాణి చెప్పిన బాబా వెంగ అనే మహిళ 2025లో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో వినాశకరమైన భూకంపం సంభవిస్తుందని ఆమె 30 సంవత్సరాల క్రితమే అంచనా వేశారు. దీనివలన విస్తృతమైన విధ్వంసం జరుగుతుంది, భారీ ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుందని కూడా అంచనా వేశారు. దీనివలన పెద్ద సంఖ్యలో ప్రజలు స్థానభ్రంశం చెందాల్సి ఉంటుంది. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి బ్రతుకుదేవుడా అనుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. దీనివలన మౌలిక సదుపాయాలకు కూడా భారీ నష్టం వాటిల్లుతుంది. మరోవైపు పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోతారనే భయం కూడా ఉంది. అమెరికాలోని పశ్చిమ తీర ప్రాంతంలో భూకంపం విస్తృత విధ్వంసం కలిగిస్తుందని తన అంచనాలోనే ఆమె అంతకుముందు పేర్కొన్నారు. ఇది కాకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో భూమి కంపిస్తుంది, అలాగే భయానక దృశ్యాలు ఉంటాయని చెప్పడం జరిగింది. అదే ఇప్పుడు నిజమవుతుంది కూడా. అమెరికాతో పాటు జపాన్, మన ఇండియా, చైనా చాలా ప్రాంతాలు ఇప్పుడు భూకంపానికి గురవుతున్నాయి. జనవరి నుండి ఇప్పటి వరకు భారతదేశంలో అనేక ప్రాంతాలలో వివిధ సమయాల్లో భూకంప ప్రకటనలు సంభవించాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు దేశ రాజధాని ఢిల్లీ కూడా అనేకసార్లు భూకంపాలకు గురైంది. కొన్ని సందర్భాల్లో భూకంప కేంద్రం ఢిల్లీలో లేదా దాని పరిసరాల్లో ఉండేది. ఇది కాకుండా బీహార్ నుండి పశ్చిమ బెంగాల్, అస్సాం వరకు భూకంప ప్రకటనలు సంభవించాయి. ఇది కాకుండా ఆసియా, అమెరికాతో సహా ఇతర ఖండాల్లోని వివిధ ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు అయితే సంభవించాయి. అసలు బాబా వెంగ ఎవరు? బల్గేరియాకు చెందిన వెంజాలియా పాండేవా గుస్టేరెవాను ప్రపంచం బాబా వెంగగా గుర్తించింది. వారి అంచనా వేయగల సామర్థ్యం అద్భుతమైనది, ఊహించలేనిది. బాల్యం నుండే ఆమె అందురాలు. తన జీవితంలో ఎక్కువ భాగం బల్గేరియాలోని బెలాసికా పర్వత ప్రాంతంలో గడిపారు. బాబా వెంగ 1911 జనవరి 31న జన్మించారు. 1996 ఆగస్టు 11న మరణించారు. బాబా వెంగ గారు చెప్పినటువంటి ఎన్నో విషయాలు నిజమయ్యాయి. ఆమె అంతకుముందు చెప్పినటువంటి విషయాలు కూడా నిజమవడంతో ఇప్పుడు ఆమె దాదాపు 30 సంవత్సరాల క్రితమే ప్రపంచం భూకంపంతో, అలాగే కరువులతో అనేక విధాలుగా అతలాకుతలమవుతుందని కూడా చెప్పారు. అదేవిధంగా జరిగింది కూడా. అలాగే ఓర్ఫిష్ ఇప్పుడు జపాన్లోను, అమెరికాలోను, మన దేశంలో కూడా కనిపించింది. అంతకుముందు కనిపించినప్పుడు అమెరికాలో 2004లో ఒక సునామీ వచ్చింది. దీనివల్ల కొన్ని వేల మంది అయితే మరణించారు. అలాగే జపాన్లో కూడా ఈ ఓర్ఫిష్ కనిపించినప్పుడే తర్వాత సునామీ సంభవించింది. ఈమె చెప్పినట్లుగానే 2004 డిసెంబర్ 26వ సంవత్సరంలో హిందూ మహాసముద్రంలో సుమత్రా, ఇండోనేషియా దేశాలకి దక్షిణ తీరం కేంద్రంగా ఏర్పడిన సునామీ దాదాపు 14 దేశాల్లో 2,30,000 మందిని పొట్టన పెట్టుకుంది. దీని పరిమాణం 9.1 నుంచి 9.3గా రిక్టర్ స్కేల్పై నమోదైంది. భారత భూభాగంలోని టెక్టోనిక్ ప్లేట్లు బర్మా భూభాగానికి చెందిన టెక్టానిక్ ప్లేట్లతో రాపిడీ చెందడం వల్ల సముద్ర గర్భంలో భారీ భూకంపాలు ఏర్పడ్డాయి. దీని ఫలితంగా సముద్రపు అలలు సుమారు 30 మీటర్ల ఎత్తు వరకు ఎగిరిపడి తీర ప్రాంతాలను ముంచేశాయి. ఈ విపత్తు వల్ల ఇండోనేషియా తీవ్రంగా నష్టపోయింది. శ్రీలంక, భారతదేశం, థాయిలాండ్ దేశాలు కూడా ఈ భూకంపం ధాటికి నష్టపోయాయి. ప్రపంచంలోనే అత్యంత ఘోర విపత్తుల్లో ఒకటిగా నిలిచిపోయింది. సీస్మోగ్రాఫ్ మీద రికార్డైన 3వ అతిపెద్ద భూకంపం ఇది.
భూమి ఇప్పటిదాకా ఏ భూకంపంలోనూ గుర్తించినంతగా 8.3 నుంచి 10 నిమిషాల వరకు కంపించింది. భూగ్రహణం మొత్తం 1 సెంటీమీటర్ మేర వణికింది. అంతేకాకుండా ఎక్కడో దూరాన ఉన్న అలస్కాలోని దీని ప్రభావం కనిపించింది. ఇండోనేషియా ద్వీపమైన సమిల్యూ, ఇండోనేషియా ప్రధాన భూభాగం మధ్యలో కేంద్రంగా ఈ భూకంపం ఏర్పడింది. బాధితుల కష్టాలను చూసి అప్పట్లో ప్రపంచం మొత్తం మానవతా దృక్పథంతో స్పందించి సుమారు $14 బిలియన్ సహాయంగా కూడా అందజేశారు. ఆనాటి పరిస్థితులు చూసుకున్నట్లయితే బాబా వంగా గారు కూడా అదే చెప్పారు. అప్పుడు త్వరలో భూకంపం రాబోతుంది, మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని అప్పుడు ఒక హెచ్చరిక చేశారు. ఆమె 1995 నాటికి చనిపోయే ముందే, అంటే మరో దశాబ్ద కాలంలో లేదా మరో 12 సంవత్సరాలలో పెద్ద విపత్తు రాబోతుంది అని ఆమె ఒక హెచ్చరిక చేశారు. ఆమె చెప్పినట్లుగానే ఆమె చనిపోయిన 9 సంవత్సరాలకి ఈ భూకంపం అయితే ఏర్పడింది. అంతకుముందు కూడా ఆమె అనేక విధాలుగా ప్రజలు అనేక జబ్బులతో బాధపడతారు, కరువులతో బాధపడతారు, అలాగే వ్యభిచారంతో కూడా బాధపడతారు అని చెప్పింది ఆవిడ చెప్పినట్లుగానే ఇప్పుడు జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు జపాన్లో ఓర్ ఫిష్ కనిపించింది. ఈ ఓర్ ఫిష్ అనేది చాలా బల్ల పరుపుగా దాదాపు 36 అడుగుల వరకు పొడుగు ఉంటుంది. ఇది 3 అడుగుల నుంచి 36 అడుగుల వరకు పొడుగున్నటువంటి ఈ ఓర్ ఫిష్ మన జపాన్లో కనిపించడంతో చాలామంది మళ్ళీ కంగారు పడుతున్నారు. బహుశా బాబా వంగా గారు చెప్పేవన్నీ నిజం అవ్వచ్చేమో. ఏదేమైనా సరే మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది కదా. అయితే అప్పట్లో బాబా వంగా చెప్పింది చాలామంది ఈజీగా తీసుకున్నారు. ఇవన్నీ జరిగే పనులు కాదు అనుకున్నారు. కానీ ఆ తర్వాత భూకంపాలు, సునామీలు వచ్చిన తర్వాత చాలామంది జనాలు ఆమె మాట నమ్మడం మొదలుపెట్టారు. కానీ అప్పటికే ఆమె చనిపోయి 9 సంవత్సరాలు గడిచింది. అయితే ఆమె ఇంకా భవిష్యవాణి ఏమేమి చెప్పారు అని చాలామంది ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఆమె ఎంక్వైరీలు చేసిన తర్వాత, అంటే ఆమె చనిపోయినటికి మరో 30 సంవత్సరాల తర్వాత ప్రపంచం అనేక విధాలుగా అతలాకుతలం అవుతుంది అని చెప్పారు. అదేవిధంగా 2020లో, అంటే ఆమె చనిపోయినటికి 25 సంవత్సరాలకి కరోనా వచ్చి ప్రపంచం మొత్తం అతలాకుతలం చేసింది. దాదాపు 5 నెలలు స్తంభింపజేసింది. తర్వాత కరోనా వేరియంట్ 2 కూడా వచ్చి ప్రపంచాన్ని మరో కరువుకు దారి తీసేలా చేసింది. ఆ తర్వాత ఇప్పుడు భూకంపాలు చూస్తున్నట్లయితే దీన్ని అంత ఈజీగా తీసుకునే పరిస్థితి అయితే మనకు లేదు అని కనిపిస్తుంది. ఆమె మాటల్ని ఇప్పుడు నమ్మే జనాలు కూడా ఉన్నారు. అయితే చాలామంది ఇదంతా మూఢనమ్మకం, జరగాల్సింది జరగక మానదు, రావాల్సింది రాక మానదు అంటున్నారు. కానీ కొంత శాస్త్రవేత్తలు మాత్రం దీన్ని కొట్టి పడేయడం లేదు. బహుశా ఆమె చెప్పింది నిజం అవ్వచ్చు, కాకపోవచ్చు. కానీ సముద్రం లోపల ఏదో జరుగుతుందన్న మాట మాత్రం వాస్తవం. ఆ సంకేతం ఇవ్వడానికి ఓర్ ఫిష్లు కావచ్చు, ఈ భూకంపాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా రావడానికి కారణం మనకి ఒక సంకేతం ఇవ్వడానికే. కాబట్టి దీని గురించి చాలామంది శాస్త్రవేత్తలు ఇప్పుడు అనేక రకాల అయినటువంటి పరిశోధనలు చేస్తున్నారు. కానీ సముద్రం లోపల 6 కిలోమీటర్లకు మించి లోపలికి వెళ్ళి శాస్త్రవేత్తలు ఇప్పటికీ కూడా ఎటువంటి పరిశోధన చేయలేకపోతున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వెంటాడుతున్నటువంటి ఒక సమస్యగా చెప్పొచ్చు. భూమి మీద ఆకాశంలోకి ఎంత దూరమైన వెళ్ళగలుగుతున్నటువంటి మానవుడు సముద్రం లోపలికి లేదా భూమి లోపలికి ఎక్కువ దూరం వెళ్ళలేకపోతున్నాడు. ముఖ్యంగా సముద్రంలో ఎన్నో కనుక్కోవడానికి ఉన్నాయి. అయినా సరే 6 కిలోమీటర్లకు మించి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో మానవుడు ఇంకా ఉన్నాడు. ఇంకా దీని మీద అనేక పరిశోధనలు అయితే జరుగుతున్నాయి సముద్రం లోపలికి వెళ్ళి పరిశోధించడానికి. కానీ ఏది కూడా సక్సెస్ కాలేదు. కాబట్టి దేన్ని కూడా ఈజీగా తీసుకునే పరిస్థితి ఇప్పుడు మనకి లేదు. అందరము కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది. ముఖ్యంగా ప్రకృతిని కాపాడాల్సినటువంటి మానవుడు అదే ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. నీటి వృధా, అలాగే చెట్లు నరికివేత, అలాగే మనకి అవసరం లేకపోయిన వాహనాల వాడకం, ఇవన్నీ కూడా ప్రకృతిని నాశనం చేసేవే. ప్రతి ఒక్కడు నీతులు చెప్పేవాడే కానీ పాటించేవాడు ఎవడూ లేడు. కాబట్టి అందరము కూడా ప్రకృతిని కాపాడదాం.